వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇకపైన షాకింగ్ పరిణామాలు అనాలేము. ఎందుకంటే ఇంతవరకు ఉన్నటువంటి వాటిలలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్‌కి వెళ్ళటం అంతవరకు ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు క్రిందటిసారి అప్రతిహాత మెజారిటీ అనాల. 151 స్థానాల విజయానికి ఈ దఫా పెద్ద గండి పడుతుందా? ఎందుకు అంటే మార్పు చేర్పులు ఒక ఎత్తు. ప్రత్యర్థి పార్టీలోకి వెళ్తే ఈ ప్రభుత్వ వ్యతిరేకత అన్న కాన్సెప్ట్ మీద ఆ పార్టీకి సంబంధించి ఉంటుంది. అట్లా కాకుండా వేరే పార్టీకి వెళ్ళినప్పుడు పార్టీ ఓట్లు చీల్చడం ఉంటుంది. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్కి వెళ్తే వైసీపీ అనుకూల ఓట్లు కూడా చీల్చే పరిస్థితి ఉంటుంది. నెంబర్ 1. రెండోది ఇవాళ కాపు రామచంద్రారెడ్డి తనకి తన భార్యకి రాయదుర్గం కళ్యాణదుర్గం 2 సీట్లు కావాలని ఆయన కోరుకుంటే ఉన్న సీటే ఇవ్వమంటూ సర్వే ద్వారా తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన బయటకు వచ్చి రాజీనామా ప్రకటించడం, ఆ పైన తామిద్దరం కలిసి ఇండిపెండెంట్లుగా పోటీ చేసి తమ సత్తా ఏంటో చూపెడతాం, నమ్ముకుంటే గొంతు కోశారు అన్నటువంటి మాట. మరొక వైపున మాగుంట కూడా రాజీనామా చేస్తున్న ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. ప్రస్తుతం ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు చూస్తుంటే ఇవాళ చంద్రబాబు గారి మాటలు చూస్తుంటే కూడా ఏదైతే పొద్దున వచ్చిన వార్తలు ఏవైతే ఉన్నాయో తిట్టకపోతే చంద్రబాబుని తిట్టకపోతే కుదరదని చెప్పి తిట్టమని చెప్పారని చివరికి ఐప్యాక్ కూడా పంపించారని ఏదైతే రాశారో అది మాగుంట గురించి అని మెన్షన్ చేస్తున్నారు. ఆయన కూడా రాజీనామా చేస్తాడన్నటువంటి ప్రచారం అయితే నడుస్తుంది. అది ఎంతవరకు వస్తుందో తెలియదు కానీ వీళ్ళది మాత్రం కన్ఫర్మ్ కాపు రామచంద్రారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి షాక్ ఇచ్చే పరిణామం ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని ప్రకటించడం. అనంతపురం జిల్లా 2014లో తెలుగుదేశం పార్టీకి ఒక బలమైనటువంటి శక్తిగా నిలబడింది. అట్లాంటి చోట్ల ఇప్పుడు ఈ తిరుగుబాటు అన్నటువంటిది ఏ ఫలితాలను ఇస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాకింగ్ పరిణామాలు తప్పవ, చూడాల్సి ఉంది.